భారతదేశ సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్టుల మీద సీరియస్ కన్సర్న్ వ్యక్తం చేసింది. రాబరీ, డెకాయిటీ కన్నా అవి ఏమాత్రం తక్కువ కాదని చెప్పి, అంతేకాదు 54,000 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ వల్ల నష్టపోయారని, అవి చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ తీసుకురావాలని, ఇలాంటి కేసులు చాలా ఫాస్ట్ గా డీల్ చేయాలని, ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ కి ఇమీడియట్ గా శిక్ష పడాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మన గవర్నమెంట్ మనకి హెచ్చరిస్తూనే ఉంది, డిజిటల్ అరెస్ట్ బారిన పడొద్దు, నమ్మొద్దు, ఎవరన్నా మేము పోలీసులు లేదా మేము కొరియర్ ఆఫీషియల్స్, మేము ఆర్బీఐ నుంచి చేస్తున్నాం, ట్రాయ్ నుంచి చేస్తున్నాం, అస్సలు నమ్మొద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. అంతేకాదు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు మనకి లేదనమాట. వాట్సాప్లో కానీ, లేకపోతే డిజిటల్గా కానీ, లేకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కానీ మనల్ని ఎవరు అరెస్ట్ చేయరు, మన ఫోన్ లైన్లో పెట్టి అరెస్ట్ చేయరు. అది చాలా వరకు మనందరూ తెలుసు. కానీ ఆ క్షణంలో చాలామంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానీ, లేదా ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే వల్నరబుల్గా ఉంటారో అంటే మహిళలు కానీ, వీళ్ళందరూ భయపడిపోయి నిజమే అనుకుని డిజిటల్ అరెస్ట్ నమ్మేస్తున్నారు అనమాట. ఇలా చాలా మంది కోటాను కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ ఈ డిజిటల్ అరెస్ట్ల బారిన పడుతున్నారు. సాధారణంగా ఈ ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనేవి పెద్ద పెద్ద గవర్నమెంట్ అథారిటీస్ పేరు చెప్తారనమాట. మేము సిబిఐ కానీ, ఈడీ కానీ, పోలీస్ అని చెప్పి మీ పైన చాలా సీరియస్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి ఒక ఫేక్ అక్యూజేషన్ వేస్తారు. దానిలో ఫేక్ ఎవిడెన్స్ ఉన్నట్టు చెప్తారనమాట. అండ్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అధికారులు కాదు, వాళ్ళు ఆ వేషాలు వేసుకుని ఒక్కోసారి మనకి లైవ్లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి భయపడిపోతూ ఉంటారు చాలామంది. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనకు ఎవరైనా ఫోన్ చేస్తే మన వివరాలు వాళ్ళకి చెప్పకూడదు, మన ఆస్తుల వివరాలు కానీ ఇతరత్ర డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకూడదు. చెప్పకుండా ఇమీడియట్గా పోలీసుని కానీ 1930 టోల్ ఫ్రీ నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయాలి.